ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 14, 15, 16 తేదీలలో సువార్త స్వస్థత సభలు మరి నిర్వహించబోతున్నాము. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఈరోజు ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఈ 14, 15, 16 తేదీలలో అనేకమైనటువంటి సూచక్రియలను దేవుడు జరిగించబోతున్నాడు. 40 రోజుల ఉపవాస ప్రార్థన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంగణంలో గొప్ప కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. మరి అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు ఈ ప్రాంతానికి తరలి రాబోతున్నారు. కనుక మీరు కూడా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మరి అనేకులుగా తరలి రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మర్చిపోకండి, 14, 15, 16 శుక్ర, శని, ఆదివారాలలో ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ఎక్కడనుకుంటున్నారా? భద్రాద్రి కొత్తగూడెం మరి అమ్మతేజ మినిస్ట్రీస్ నందు ఈ సభలు జరగబోతున్నాయి. అదేవిధంగా మీకేమైనా అడ్రస్ తెలియకపోతే కిందున్నటువంటి నెంబర్స్కి 9346000100 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా 7286000071 7286000072 నెంబర్లకు కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చాలా అద్భుతంగా ప్రభు అద్భుతమైన రీతిలో అందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలు కృప చూపిస్తూ ఉన్నారు. మన బ్రతుకులను ఆయన మార్చివేస్తున్నారు కదండి. ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానించడం ద్వారా నూతనమైన బలాన్ని మన జీవితాల్లో మనము మరి పొందుకోగలుగుతున్నాం. నూతనమైన శక్తి, నూతనమైన వాస్తులతో అద్భుతమైన రీతిలో మనం నడిపించబడుతున్నాం. మరి ఈ ఉదయం ఆలస్యం చేయకుండా మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయం అద్భుతకరమైన రీతిలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. నేను నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా. అద్భుతకరమైన మాటలు కదండి. నేను నిన్ను మర్చిపోజాలను. చూడండి, మర్చిపోయే దేవుడు కాదు, అద్భుతమైన రీతిలో మన పక్షాన ఉండి మనకు తోడై ఉండి అన్ని విషయాల్లో మనల్ని జ్ఞాపకం ఉంచుకొని మనం దేని కొరకైతే ఆయన సన్నిధిలో మొరపెడుతున్నామో, ఏ విషయాలను బట్టి ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామో అన్ని విషయాల్లో జ్ఞాపకము చేసుకొని మరి మన జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనకు పుట్టిన బిడ్డల్ని మనం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కదండి. కానీ దేవుడు మర్చిపోడండి, విడిచిపెట్టరు. అంటే అన్ని వేళలో మన పిల్లలతో మనం ఉండం, కానీ పరిశుద్ధాత్ముడు అన్ని విషయాల్లో అన్ని వేళలో నిత్యము మనకు తోడే ఉండే దేవుడే ఉన్నారు. కొన్నిసార్లు చూడొచ్చు, కొన్నిసార్లు చూడకపోవచ్చు, కానీ అన్ని విషయాల్లో ప్రభు కనుదృష్టి మనపైనే ఉంచి అద్భుతమైన రీతిలో అన్నిటిలో ఆయన మర్చిపోకుండా మనల్ని జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో నడిపించే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో ఉదయకాల సమయంలో బాధపడుతున్నారు, చింతిస్తున్నారు, వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, చాలా ఇబ్బందిగా మరి చాలా కష్టకాల సమయంలో ఉన్నారు, అన్ని విషయాల్లో ప్రభు మర్చిపోకుండా నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి. ఎవరు చేవిడిచ్చినా ప్రభు ఎన్నిటికీ చేవిడిచే దేవుడు కాదు. అద్భుతమైన రీతిలో మనల్ని చాలా చక్కగా నడిపించే దేవుడై ఉన్నారు, కృప చూపించే దేవుడై ఉన్నారు. అనుకోవచ్చు, నేను ఒంటరి దానండి, నా భర్త మరి నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మరణించాడు, నేను, నా పిల్లలు ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరు, ఒక విధవరాలిగా బ్రతుకుతున్నాను, నన్ను ఓదార్చేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, ప్రేమించేవారు లేరు, ఆదుకునేవారు లేరు. ఇలా వేదనతో ఉన్నారా? ఉదయకాల సమయంలో
లేదా అందరూ ఉన్నా ఒంటరిగా అయిపోయానండి, ఏ తోడు లేదండి, ఎవరు సహాయం చేసేవారు లేరు, ఎంతో దిగులు, బాధ, ఇబ్బంది, ఇంకా నష్టమే నా జీవితంలో చేస్తున్నారండి, ఇలా చాలా వేదనతో ఉన్నారా? ధైర్యంగా ఉండండి. ప్రభు అన్యాయస్తుడు కాదు. ప్రభు ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు. ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా ఆయన ఖచ్చితంగా గొప్ప కార్యము మనందరి జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. మరచిపోకుండా అన్ని విషయాల్లో నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించే దేవుడై ఉన్నారు, పోషించే దేవుడై ఉన్నారు, సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఒంటరిగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు కదా, ఒంటరైన నిన్ను ఒంటరిగా మనుషులు వదిలిపెడతారేమో, కానీ దేవుడు ఎన్నటికీ వదిలిపెట్టే దేవుడు కాదండి. నిన్ను ఒక గొప్ప సైన్యముగా చేసే దేవుడై ఉన్నారు, నిన్ను గొప్ప జనాంగముగా చేసే దేవుడై ఉన్నారు. నీ పక్షాన నిలబడి నిన్ను మర్చిపోకుండా నీకు తోడై ఉండి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంత చక్కని మాటలు ఎవరు చెప్పగలుగుతారండి? ధైర్యంగా ఉండండి. ప్రభు మాట్లాడుతున్నారు. ఉదయకాల సమయం అన్ని విషయాలు ప్రభువే కృప చూపించే దేవుడై ఉన్నారు. దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నారు. ఉదయకాల సమయంలో దేవా నన్ను మర్చిపోకుండా తిరిగి మరొకసారి నీ మాటల్ని జ్ఞాపకం చేసి ఉదయకాల సమయంలో నన్ను బలపరిచినందుకు స్తోత్రమయ్యా, నాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రమయ్యా. ఇదిగో నా కుటుంబ పరిస్థితులు చేతులకు అప్పగిస్తున్నాను, నా భార్యని, నా బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను, అన్నిటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవే సహాయం చేయండి. ఇదిగో ఈ పరిస్థితుల నుంచి నన్ను తప్పించమని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం అయ్యా. నేను నిన్ను మర్చిపోజాలను. అవునయ్యా, ఎవరు మర్చిపోయినా నువ్వు మర్చిపోయే దేవుడు కాదు అయ్యా. గొప్ప కార్యాలు మాటలు చేసే దేవుడు అయి ఉన్నావు. చక్కని మాట మరొకసారి మాకు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ నేనున్నానని మాట్లాడుతున్నందుకు స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. మీ కృప, మీ సన్నిధి అందరికీ తోడే ఉంటున్నాం గాక. ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ అద్భుతకరమైన ప్రభా ఉదయకాల సమయంలో మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. మమ్మల్ని మర్చిపోకుండా అద్భుతమైన రీతిలో అన్ని విషయాల్లో మాకు తోడే ఉండి క్షేమాన్ని కలుగ చేసే దేవుడవై ఉన్నావయ్యా. ప్రతి నష్టంలో, ఇబ్బందుల్లో, కష్టంలో మనుషులు వదిలిపెడతారేమో, కానీ నీవు మర్చిపోకుండా మాకు తోడై ఉండి మాకు ఏది మంచో, ఏది మేలో, ఏది శ్రేష్టమైందో అది మా జీవితంలో చేసే దేవుడవై ఉన్నావు. ఇదిగోండి మీ చక్కని మాటలు పట్టుకొని రోజంతా ధైర్యంగా ముందుకు సాగుతున్నాం. మీ కృప మాకు తోడేండును గాక. అనేకులు ప్రభ మీ మాటల ద్వారా ధైర్యపరచబడదురు గాక. ఉదయకాల సమయంలో నెమ్మది, సంతోషం, సమాధానం దయచేయండి. ప్రతి కొరత, ప్రతి ఇబ్బంది నుంచి తొలగించండి అయ్యా. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడదురు గాక, గొప్పవారవుదురు గాక. అలాగనే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.